రంగా, నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా. నేను బయలుదేరుతున్నాను. ఓరి నాయనోయ్, మనోరమ వదిన పరమ కిరాతకురాల్లో ఉంది. ఇదిగో అమ్మా, సక్కు బయలుదేరింది కానీ దాన్ని ఎలా నమ్మాలి? తిన్నగా గుడికి వెళ్తుందంటావా? దారిలో ఎక్కడైనా కలసాన్ని కింద పెట్టి గుడికి వెళ్ళాను అని మనందరికీ అబద్ధం చెప్తే? లేదక్క, సక్కు మోసం చేయదు. తను మొండిగటం, చెప్పిన మాట వినదు, కానీ అబద్ధాలాడదు. నిజాయితీ పరురాలు. ఏమిటి దిగు, నువ్వేం బాగుతున్నావు? ఇంత జరిగాక కూడా నువ్వు ఇంకా దాన్ని నమ్ముతున్నావా? ఇప్పుడు ఊళ్ళో ఉన్నాను. ఇక్కడ ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. కానీ అడవిలోకి వెళ్ళాక నా చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది. క్రూర జంతువులు, దెయ్యాలు, భూతాలు, దొంగలు, బందిపోట్లు. నాకేదైనా హాని జరిగితే నువ్వు ఏమైనా అనుకో అమ్మా, నాకు మాత్రం సక్కు మీద నమ్మకం లేదు. అడవి మార్గంలో వెళ్తే పుట్టింటికి తేలిగ్గా వెళ్ళిపోతుంది. రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకుని తెల్లవారాక ఎప్పుడో అప్పుడు గుడికి కలసాన్ని తీసుకెళ్తే పరిహారం చేసినట్టు అవుతుందా లేక చెయ్యనట్టా? దీనికి జవాబేంటి? అవును, నీ అనుమానం నిజమే యమునా. ఓ పని చేద్దాం, మనం ముగ్గురం ఎడ్ల బండి మీద వెళదాం. నువ్వు, నేను, ఇంక దిగు. అలా చేస్తే తనకంటే ముందుగా మనం ఆలయానికి చేరుకుంటాం. నేను చెప్పేది నువ్వు వినట్లేదు. బండెక్కి మనం గుడికి వెళ్తాం, అది వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తావు అంటున్నాను. అరే, ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? సక్కుని అనుసరించి వెళ్ళమని మన గంగకి చెప్పాను. పోనీలే, ఎవరో ఒకరు తన వెనక వెళ్తున్నారు. అమ్మా! బాబాగారు, మన శ్రేయోభిలాషి ఒక కబురు తీసుకొచ్చారు. ముఖ్యమైన విషయం అయితే త్వరగా చెప్పు. ఆ సకు తల మీద అగ్ని కలశాన్ని మోస్తూ దీపాన్ని గుడికి చేర్చడానికి బయలుదేరింది. అయ్యో బాబాగారు, దీపాన్ని సురక్షితంగా ఆలయానికి చేరిస్తే సఖు శక్తి పెరుగుతుందండి. ఏయ్! దాని శక్తి ఈ నాగోజీ బాబాని ఏమీ చెయ్యలేదురా. అది నన్నేం చేస్తుంది? దీపాన్ని గుడికి తీసుకువెళ్ళినా ఏమీ జరగదు. అగ్ని కలసం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అయ్యో బాబాగారు, మీరు సఖుని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. అది సఖుకి మద్దతుగా ఇద్దరు మాయలోళ్ళున్నారండి.
ఆ, వాళ్ళిద్దరి సహకారంతోనే ఆ సఖు తాడు మీద నడిచింది, కణకణ మండే నిప్పుల మీద కూడా నడిచింది. నేను దాని పొగరుని అహంకారాన్ని దించుతాను దాము. నువ్వు మర్చిపోయావా దాము? నీ అయ్యగారి మీద కూడా మంత్ర ప్రయోగం జరిగింది కదా. ఆ ప్రభావాన్ని ఎవరు తొలగించారు? ఆ? ఆయనకి పట్టిన దయ్యాన్ని వదిలించింది ఎవరు? ఈ నాగోజినే కదా. ఆ, అవును బాబా గారు, నేనేం చెయ్యాలో సెలవివ్వండి, ఆజ్ఞాపించండి, చేస్తా. మీరు సక్కుని అనుసరించండి. ఏం చేస్తారో నాకు తెలీదు. అది గుడికి చేరుకోకూడదు. అగ్ని కలశం గుడికి చేరకూడదు. దీపం ఆరిపోవాలి. అది ఈ ప్రయత్నంలో విఫలమైతే మనోరమ క్షమించదు, ఇంట్లోంచి గెంటేస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా పాదాల దగ్గర పడేస్తుంది. అది నా కాళ్ళు పట్టుకొని నన్ను శరణు వేడుతుంది. వెళ్ళండి, వెంటనే బయలుదేరండి. సకు ప్రయత్నాన్ని విఫలం చేసి విజయవంతంగా తిరిగి రండి. వెళ్ళండి. వెళ్ళొస్తాం బాబా. అహంకారంతో మిడిసి పడుతోంది. ఆ సకుని ఇక్కడికి తీసుకొచ్చి పంజరంలో బంధిస్తాను. బంధించలేకపోతే పేరు మార్చుకుంటా. జై జింగ్రోబా! ఎవరు? ఎవరది? పాండురంగా, నాకు నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ క్రూర మృగాలుంటాయా? అలా అడుగుతావేంటి? ఇది వాటి నివాసం పిల్ల. జంతువులకి ఇది ఇల్లు. మనమే వాటి నివాసానికి వచ్చాం. తల్లి వనదేవత, నేను మొక్కు తీర్చుకోవడానికి మీ నివాసానికి వచ్చాను. సాయం చేయండి. తల మీద అగ్ని కలశంతో దేవి గుడికి వెళ్తున్నాను. నేను ఎవరికి ఏ అపకారం తలపెట్టను. నన్ను సురక్షితంగా గమ్యానికి చేర్చు. ఇక్కడున్న ప్రాణులకి నేను హాని చెయ్యను. పాండురంగా, నన్ను ఈ అడవిని దాటించు. ఈ పిల్లకి నిజంగానే చాలా మొండి ధైర్యం. నాకు భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ ఈ పిల్ల ఒంటరిగా వడివడిగా నడిచిపెడుతోంది. ఈ వయసు పిల్లలు ఇలా ఉండటం నేనెక్కడా చూడలేదు. ఆ సఖు ఎక్కడుందిరా? చెప్పిన పని చేయకపోతే బాబా శపిస్తారు. అయ్యో అరవకండి. అటు చూడండి. అయ్యో, చూసావా ఆ పిచ్చిదాన్ని? అర్ధరాత్రి ఒంటరిగా అడవి మార్గంలో వెళ్తోంది. అయ్యో అయ్యో, ఒరే భైరవా, అది సఖుతో పాటు అమ్మాయిలోళ్ళు ఉంటారు. ఉంటే ఉండనివ్వండి, మనకి ఏ భయమూ లేదు. మన వెంట నాగోజీ బాబా ఉన్నారు కదా. ధైర్యంగా పదండి. పదండి. ఆ కలశాన్ని లాక్కొని విసిరి కొడదాం. పదా. పదండి పదండి.